ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయి క్లౌడ్స్, మొత్తం అంతా మా దగ్గరలో ఉన్నట్టున్నాయి. క్లౌడ్స్ అన్నీ కూడా కిందకి దిగిపోయి బాగా చూడండి ఎలా ఉందో. చూసారా? ఇంకా వాకింగ్ అయిపోయాక ఈవినింగ్ మూవీకి అయితే వెళ్ళాం అనమాట. సో ఇదైతే మూవీ హాల్లో చిన్న షూట్ అండ్ ఒక పిక్ తీసుకున్నాం, చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కూడా ఏంటంటే ఇవాళ సండే బ్లాగ్ అనమాట. ఇవాళ నా సండే స్పెషల్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. చూడండి, ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ గ్రేవీ వండుతున్నాను. చాలా తక్కువ తీసుకొచ్చాను చికెన్. సో దీంట్లో ½ కిలో చికెన్ గ్రేవీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బిర్యానీ కోసం అన్నీ మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాను చికెన్ అంతా. దీంట్లో పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం చికెన్ మసాలా అన్నీ కూడా వేసి ప్రాపర్గా ఇది మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాను. పెరుగు, కొంచెం ఆయిల్ కూడా వేసేసాను. సో ఇది ఇలా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నానండి. అండ్ దీనిపైన ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసి దీంట్లో నేను మిక్స్ చేసి ఉంచుకున్నాను. సో ఇది నేను ఇలాగా మ్యాగ్నేట్ చేసి 1 hour అవుతుంది. సో దీని మీద ఇలా పెట్టేసి ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ ఈ చికెన్ది అయిపోయిన వెంటనే ఇంకా నేను బిర్యానీ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ రైస్ చూసారు కదా, బాస్మతి రైస్ అనమాట. ఇది నేను సోక్ చేసుకుని ½ hour అయిపోయింది, వాష్ చేసి ఉంచుకుని ఇప్పుడే వాటర్ నేను తీసేసాను. సో ఇప్పుడు దీన్ని నేను బాయిల్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇది ప్రాసెస్ అంతా చూపించలేదు, ఎందుకంటే సో లేట్ అయిపోయింది ఇవాళ. ఇప్పుడు టైం అయితే 2 o'clock అయిపోయింది. నేను చాలా లేట్గా చేస్తుందని వాళ్ళ పని అనేది మా హస్బెండ్ తేడం లేట్ అయిపోయింది. సో అందుకని మరొక రోజు మీకు చికెన్ బిర్యానీ రెసిపీ అనేది నేను చూపిస్తాను. బట్ ఈవేళ ఏంటంటే ఇది నా రెసిపీస్ అనమాట. సో అంతా కంప్లీట్ అయిపోయాక, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక చికెన్ బిర్యానీ మీకు చూపిస్తాను అనమాట, నేను ఎలా చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ టేక్ బ్రేక్. చూడండి, ఫైనలీ మన బిర్యానీ అయితే దమ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను ఇంకా లిడ్ క్లోజ్ చేస్తాను. సో ఫైనల్ టచ్ మీకు చూపిస్తున్నాను. నేను అన్నీ పెట్టేశాను. సో ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాను. అండ్ మన బిర్యానీ అయితే ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. ముక్క బాగా ఉడికి ఆ రసం అనేది రిలీజ్ అయ్యి ఈ 70% మన రైస్ ఉడికించింది ఏదైతే ఉందో అదంతా కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనిపైన నేను ఏదైనా వెయిట్ పెడతాను. మనకి దమ్ పెట్టడానికి ఏదైనా అవ్వలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలాగా ప్రెషర్ కుక్కర్ కానీ దాంట్లో ఏదైనా కొంచెం వెయిట్ పెట్టి ఇలా పెట్టుకుంటే మనకి వేపర్ అనేది బయటకు పోదనమాట, లోపల బాగా స్టీమ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు బోల్డ్ పని ఉంది, వెజల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో నేను ఆ పనిలో ఉంటాను. సో కంటిన్యూషన్ ఏంటంటే ఇంకా సండే వ్లాగ్ నేను అక్కడితో ఇంకా ఎండ్ చేస్తాను. అండ్ ఇది నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూ చూడండి. 5:49 అయ్యింది, మొబైల్లో చూసారు కదా. ఇప్పుడైతే నాకు పని అంతా అయిపోయింది. మార్నింగ్ పని అంటే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయింది అనమాట. సంపత్ స్కూల్కి వెళ్ళిపోయాడు, బయలుదేరిపోయాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు కిందన. సంపత్కి బస్సు 5:50 కల్లా వచ్చేస్తుంది అనమాట కిందకి. సో సంపత్ అయితే బస్ కోసం వెళ్ళిపోయాడు. నేను ఇవాళ రోటీ అండ్ ఆలు ప్యాక్ చేశాను. అడిగి రోటీ చేసి ఆలు కర్రీ చేశాను. అండ్ సో రిచ్ అయితే నిద్రపోతున్నాడు. దీంట్లో బ్యాటరీ చాలా తక్కువ ఉంది, లేదంటే సంపత్ని చూపిద్దని స్కూల్కి ఎలా వెళ్తున్నాడో. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. బెండి ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఆమ్లెట్ వేస్తాను. అండ్ ఇక్కడ పప్పు గోంగూర పెట్టాను అనమాట. సో ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మా హస్బెండ్కి నాకే ఇంకా వాళ్ళకి ఆమ్లెట్స్ వేస్తాను అనమాట పిల్లలకి. ఇక్కడ పప్పు కోసం కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే పని అవుతుంది. నిన్న పుదీనా తీసుకొచ్చారండి మా హస్బెండ్. సో దీన్నైతే చట్నీ చేయాలి, వాష్ చేద్దామని అక్కడ పెట్టేశాను. అండ్ మీకు ఒక విషయం షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇలాగ వచ్చాను అనమాట. ఇక్కడ మనకి నార్త్లో గోంగూర దొరకడం అంటే చాలా పండగ అనమాట. సో మాకేంటంటే గోంగూర దొరికింది. మా హస్బెండ్ 3rd time తీసుకొచ్చారు. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ గోంగూర అసలు దొరకదు నార్త్లోని. అలాంటిది గోంగూర కూడా పండుతుందన్నమాట. ఎవరో మన వాళ్ళు వేశారు. సో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు మా హస్బెండ్. ఈ 3rd time తీసుకురావడం చూడండి. దీన్ని పచ్చడి చేద్దామని చెప్పేసి ఉంచాను అనమాట. దీన్ని నిండా తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పప్పు గోంగూర వండుతున్నాను. అండ్ ఇది చట్నీ చేస్తాను అనమాట.
సో అది షేర్ చేద్దామని ఇప్పుడు చెప్పాను. అండ్ ఇక్కడికి వచ్చాక నేను మీకు మొన్న చూపించాను కదా కొన్నానని చెప్పేసి, ఈ బుద్ధాందిలోని ఈ క్రాటన్ అయితే వేసాను అనమాట ఇక్కడ. సో క్రాటన్ అయితే బాగా బతికింది. క్రాటన్స్ ఎలాగైనా బతికేస్తాయండి. సో చిన్న మొక్క మామూలుగా పెట్టాను, బట్ అయితే బాగానే వచ్చేసాయి. చూసారా కిందన చిన్న చిన్న మొక్కలు పెట్టాను అనమాట. సో బాగా వచ్చాయి. అండ్ ఇదైతే ఇలా పెట్టాను ఇక్కడ. వంట అయిపోయిందండి. ఇప్పుడు రిచ్ స్కూల్కి వెళ్తున్నాము. రిచ్కి ఇవాళ పీటీఎం ఉందన్నమాట. సో పేరెంట్స్ మీట్కి వెళ్తున్నాము. రిచ్ మార్క్స్ ఎలాగొస్తాయి చూడాలి. సో స్కూల్కి వెళ్ళాక అక్కడ స్కూల్ చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా నేను బండి డ్రైవ్ చేయాలి కదా, రిచ్ చూపిస్తాడు దారి. చూసారా రిచ్ స్కూల్కి వెళ్తాం అనమాట. రిచ్ నేను రిచ్ స్కూల్కి ఇలాగ దారి అనమాట. ఇంక నేను ఎక్కువ సేఫ్ కెమెరా పట్టుకుంటే బాగోదు, బండ్లో వేస్తుంటే. సో రిచ్కి ఇస్తున్నాను చూడు కట్టాను. సో దిస్ ఈజ్ రైట్. మేము ఉన్న దగ్గర కాడ నుంచి రిత్విక్ స్కూల్ అయితే 2 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. సో అందుకనే మార్నింగ్ వాడు బస్సులో లేదంటే వెహికల్లో అయితే డ్రాప్ చేస్తాము. సో స్కూల్కి అయితే వచ్చేసాము. ఇదంతా రిత్విక్ క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ అయితే స్ట్రెంత్ ఉంటారు వీళ్ళు. అండ్ క్లాస్ రూమ్ అయితే బాగా స్పేసియస్. చూడండి రిచ్ క్లాస్ రూమ్ మీరు కూడా. ఇది రిచ్ స్కూల్లో జన్మాష్టమి డెకరేషన్ చేశాడు రిచ్. చూడండి పిల్లలందరూ కూడా ఈ యాక్టివిటీస్ చేస్తారనమాట ఇక్కడ. अच्छा बना है. పీటీఎం అయిపోయింది, బయటకు వచ్చేసాం. మార్క్స్ బాగానే వచ్చాయి. 37, 40కి 37 వచ్చాయి మ్యాథ్స్. అండ్ ఇంగ్లీష్ 28 వచ్చాయి. హిందీ కూడా 28 వచ్చాయి. ఈవీఎస్ కూడా 37 వచ్చాయి. 2 సబ్జెక్ట్స్ బాగా స్కోరింగ్ వచ్చింది 40కి. అండ్ 2 సబ్జెక్ట్స్ కొంచెం వీక్గా ఉన్నాడు అనమాట. సో అది పీటీఎం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాం. మా హస్బెండ్ భోజనం రాలేదు ఇవాళ. వెయిట్ చేసి ఇప్పుడు ఫైనలీ 3 o'clock అయిందనమాట. సో 3 o'clock అయిపోయింది. ఇంకా ఆకలికి తట్టుకోలేక భోజనం అయితే చేసేస్తున్నాను. నైట్ కూడా చాలా లేట్ నైట్ అయిపోయింది. మా హస్బెండ్ 1 o'clock వచ్చారనమాట. సో నాకైతే నిద్ర లేదు. నైట్ కూడా అలా వెయిట్ చేసి కూర్చున్నాను. బట్ ఇప్పుడు ఈవేళ కూడా 3 o'clock అయిపోయింది. ఇంకా అందుకే భోజనం చేసేస్తాను. ఫస్ట్ రిచ్కి కొంచెం తినిపించేసి ఇంకా నేను కూడా తినేస్తాను. మీరందరూ భోజనాలు చేస్తారా? సో భోజనం చేసేసి నేనైతే కాసేపు ఫుల్గా నిద్రపోతాను అనమాట. ఇలా నిద్రపోదాం అనుకున్నానండి, బట్ నిద్ర అయితే పోలేదు. మా హస్బెండ్ వచ్చారు, బయటికి వెళ్ళారట, ఏవో తీసుకొచ్చారు. పిల్లల కింద పంపించమన్నారు, బట్ పిల్లలైతే కింద లేరు. నేనే వెళ్తున్నాను తీసుకురావడానికి. ఏవో తీసుకొచ్చారట నాకు తినడానికి. వెళ్తున్నాను, కిందకి వెళ్తున్నాను. వీళ్ళిద్దరు స్విమ్మింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు. సో నేను బయటకు వచ్చాను, బట్ రాలేదు. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడంతా క్లౌడీగా ఉంది. ఇప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నాయన్నమాట. చూసారా? వచ్చేసానండి. మష్రూమ్స్ తీసుకొచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయంట అక్కడ. సో మష్రూమ్స్ తీసుకొచ్చారు. అండ్ దీంట్లో నాకు రస్మలై తీసుకొచ్చారు, నా ఫేవరెట్ అని చెప్పేసి. నేను స్వీట్స్లో రస్మలై బాగా తింటాను అనమాట, ఇష్టం. సో నా కోసం రస్మలై తీసుకొచ్చారు. చూసారు ఎలా పడిపోతున్నాను, రాత్రి నిద్ర లేదు కానీ వాళ్ళు ఊపుతుందనమాట. రస్మలై అయితే ఇలా ఉంది. 2 pieces తీసుకురమ్మన్నాను, ఎందుకంటే టేస్ట్ చేసి ఒకళ్ళు బాగుంటే తర్వాత తెప్పించుకోవచ్చు అని చెప్పేసి. పిల్లలైతే తినరు అనమాట. సో ఇది నా ఫేవరెట్, రస్మలై తింటాను. అండ్ మష్రూమ్స్ బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ మష్రూమ్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో మష్రూమ్స్ 2 తెప్పించుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఎంజాయ్ చేద్దాం. బయటనైతే చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. చలికాలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో ఇవాళ అయితే స్వెటర్ వేసుకోవాలి కంపల్సరీ. నేనైతే ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకున్నాను, బట్ అయినా కూడా చాలా చల్లగా ఉంది కిందకి వెళ్ళేసరికి. అండ్ క్లైమేట్ చూసారు కదా బయట ఎలా ఉందో. వర్షం అయితే కంపల్సరీ పడుతుంది. ఎమ్మి అండి.
చాలా బాగుంది, ఫ్రెష్గా ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్. ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ రస్మలై చూస్తే మాత్రం కంపల్సరీ ఫోన్ చేసి తేవాలా అని ఒక 2 పీసెస్ మాత్రం కంపల్సరీ తెస్తారు. నేను ఎస్ అంటాను తెలుసు ఇవి ఒక్కదానికి, అందుకే నన్ను అయితే అడగరు ఒక్కొక్కసారి. ఇక్కడ చూసినా కానీ కాల్ చేసి అడుగుతారనమాట. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది నమ్ముడని. బట్ ఇవాళ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేశారు, బాదం అది. ఇంకేంటండి, ఇప్పుడు టైం అయితే 4:30 అయిపోతుంది, కానీ మా హస్బెండ్ భోజనం చేయలేదు ఇవాళ. బట్టలు కింద వేయడం అవ్వలేదన్నమాట. సో మొత్తం అంతా ఇలా ఇక్కడ ఒక కర్టెన్ రాడ్ ఉందన్నమాట బ్యాక్ సైడ్. సో ఆ కర్టెన్ రాడ్ మీద వేసేసాను. అక్కడ కూడా సేమ్ ఇదే క్వార్టర్ అండి. నాకు ఎట్లా భయం వేస్తుంది, ఎందుకంటే ఇది పై క్వార్టర్, అక్కడ కిందనమాట. సో వెళ్ళి చూసేంత వరకు కూడా నాకు భయంగా ఉంది. ఫిక్స్ అయ్యే వరకు ఒక 1 వీక్ అయినా పడుతుంది అనమాట. అది ఎలా ఉందో ఏంటో శుభ్రం చేసుకునే వరకు నాకు చాలా భయం వేసి వస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి పాపం చాలా ఫీల్ అవుతున్నారనమాట. చక్కగా ఇంట్లో ఉండక అనవసరంగా నేను తీసుకొచ్చాను, ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను, నీకు ఇబ్బంది పెట్టేస్తున్నాను అంటున్నారు. బట్ ఏం చేయాలి, అన్నీ కావాలి అనుకుంటే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలంటారు కదా. సో అదే అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. అండ్ ఈ మొక్క చూసారా, దీనికి మాత్రం నేను వాటర్ అయిపోయట్లేదు అసలు. బట్ ఎంత అందంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అదే మనకు పనికొచ్చిన మొక్క ఏదైనా వేసామనుకోండి అది రాదు. బట్ ఇది క్రాటన్ కదా, అని చక్కగా వచ్చేస్తుంది. సో ఇప్పటికైతే ఈ అప్డేట్, మళ్ళీ తర్వాత కలుద్దాం. సో ఇప్పుడైతే మూవీకి టైం అయిపోయింది, 6:45 అయిపోయింది. మేము మూవీకి రెడీ అవుతున్నామంటే బయలుదేరుతున్నాము. నేను శ్రిచ్చు సంపత్ వెళ్తున్నాము. వాళ్ళ డాడీ రావట్లేదు, డ్యూటీకి వెళ్ళారు. సో ఇట్స్ మై మూవీ టైం. బండి మీద తీసుకెళ్తున్నాను వెళ్ళి. సో ముగ్గురు బండి మీద వెళ్తాం, అక్కడ ఆడిటోరియంలో చూపిస్తాను. ఓకే, మూవీ అయిపోయిందండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆడిటోరియంలో ఏం చూపించలేకపోయాను, ఎందుకంటే నేను లేట్ అయిపోయాను అనమాట. వెళ్ళేసరికి మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అంతా చీకటిగా ఉందన్నమాట, అందుకే ఇంకా నేను చూపించలేదు. సో ఇప్పుడైతే టైం 10 o'clock అయ్యింది. నేను మూవీ నుంచి అయితే వచ్చేస్తాను. సో ఈ బ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే భోజనాలు చేయాలి, నేను భోజనం చేయాలి. పిల్లలు అయితే నిద్రపోతున్నారు అనమాట, వాళ్ళు తినరట. అక్కడ మోమోస్ అవి బాగా తినేసి వచ్చామన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా భోజనం చేయను, ఓన్లీ పాలు తాగేసి పడుకోపోతాను. సో ఈ బ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. సో ఇప్పటివరకు మన ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తాను. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో డోంట్ మిస్ మై వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.